హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ప్రేమ ఎపిసోడ్ 17. రౌడీ ప్రేమ ఎపిసోడ్ 1-16 చదివిన తర్వాత చదవండి. కృతిక్ సంధ్యని అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపుతాడు. ఎంతసేపటికి? సంధ్య, మీకు తెలిసింది కదా ఐషునే సంధ్య అని. ఇంకా సంధ్య కాకుండా ఐషు అని రాస్తాను, గమనించగలరు. ఎంతసేపటికి సంధ్య లేవకపోయేసరికి కృతిక్కి భయం వేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. కృతిక్ వెళ్ళేసరికి ఐషు కింద పడి తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలా చూసి కృతిక్కి చాలా భయం వేస్తుంది. అలా ఐషుని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. డాక్టర్ చూసి కుట్లు వేసి ఇంకొక గంటలో స్పృహ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. కృతిక్ ఐషు పక్కన కూర్చొని, నువ్వు నిజంగా చనిపోయావనుకున్నా ఐషు, నువ్వు నా కోసం బ్రతికే ఉన్నావు. నిన్ను నా నుంచి దూరం చేసిన వాళ్ళ సంగతి చూసి నీ దగ్గరికి వస్తాను, నువ్వు కళ్ళు తెరిచే లోపల అని ఐషు నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకొని శృతికి శ్రీనివాస్కి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు కృతిక్. కృతిక్ కింద ఉండే రౌడీలు ఆ రహీంని, సుదర్శన్ని ఇద్దరిని తీసుకొని కుర్చీలో కట్టేసి ఉంచుతారు. కృతిక్ని చూసి వాళ్ళ ఇద్దరికి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే కృతిక్ అంత కోపంగా ఉన్నాడు. ఏరా, నన్ను వెనక నుంచి కొట్టడం కాదు, నేను బాధపడుతుంటే చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా, మీకు ఆ బాధ ఎలా ఉంటుందో చూపిస్తాను అని ఇద్దరి కాలిపై గన్తో బుల్లెట్ దించుతాడు. ఆ నొప్పికి ఇద్దరు గట్టిగా అరుస్తారు. మీరే అలా అరుస్తున్నారంటే నా ఐషు ఎలా తట్టుకుందిరా, మీకు ఇలా కాదు అని ఇద్దరిని రౌడీలు పిచ్చగా కొడతారు. వాళ్ళు కొట్టడం అయిపోయాక కృతిక్ పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళ ముందు వాళ్ళు చేసిన నేరం చెప్పిస్తాడు. ఐషుని చంపినందుకు ఇద్దరికి జైల్లో జీవితకాలం ఖైదీగా శిక్ష వేస్తారు. కరెక్ట్గా గంటకి కృతిక్ ఐషు కోసం హాస్పిటల్కి వెళ్తాడు. ఐషు కింద పడటం వలన తనకి గతం గుర్తుకు వస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు ఐషు బ్రతికే ఉన్నందుకు. ఐషు కృతిక్ని చూడాలనే చాలా సంతోషంగా కృతిక్ అంటూ వెళ్ళి కృతిక్ని హక్ చేసుకొని ఏడ్చేస్తుంది. కృతిక్కి ఐషు బ్రతికే ఉందని తెలిసి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. అందరూ వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అలా చాలా నెలల తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సాయంత్రం వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు. సాయంత్రం డాక్టర్ ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్తాడు. ఐషుని ఇంటికి తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఐషు చాలా తొందరగానే రికవరీ అవుతుంది. మళ్ళీ ఇద్దరికి పెళ్లి చేయాలి అందరి ముందు అని, ఒక మంచి రోజు చూసి పెళ్లి చేయాలి అని ఆ రోజు అనుకుంటారు. కృతిక్ ఇంటికి వెళ్ళమంటారు. వారం రోజుల్లో పెళ్లి అనగానే కృతిక్ని వాళ్ళ ఎదురింట్లో ఉండమని చెప్తారు శ్రీనివాస్. వాళ్ళ ఎదురింట్లో ఉండే వాళ్ళకి రవి, శ్యామలకి పిల్లలు లేరు. వాళ్ళు కృతిక్ని దత్తకు తీసుకుంటారు. పెళ్లి పనులు మొదలవుతున్నాయి. రౌడీలు అందరూ చింపిరి జుట్టు లేకుండా నీట్గా కటింగ్ చేయించుకొని మంచి బట్టలు వేసుకొని పెళ్లి పెద్దల్లా ఇరువైపులా పెళ్లి పనులు చూసుకుంటున్నారు. కృతిక్ అందరూ నిద్రపోయిన తర్వాత ఐషు రూమ్కి దొంగచాటుగా వస్తాడు. ఐషు సాంగ్స్ వింటూ ఉంటుంది. అల్లు అర్జున్వి సాంగ్స్ వింటూ సాంగ్ చిన్నగా పాడుతూ ఉంటుంది. కృతిక్ మెల్లగా ఐషుని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. కృతిక్ ఐషు చెవిలో, ఏంటి ఐషు, నీకు మీ బన్నీ సాంగ్స్ ఉంటే చాలు, నువ్వు నన్ను కూడా మర్చిపోతావు, నిన్ను కాదు బన్నీని అనాలి అని అనగానే ఐషు, హేయ్, నన్ను అంటే ఊరుకుంటాను కానీ మా బన్నీని అంటే నేను, కావ్య అస్సలు ఊరుకోము, తెలుసా నీకో? అయ్య బాబోయ్, ఆ కావ్య కూడా బన్నీ ఫ్యాన్సా? అవును, కావ్యకి అయితే బన్నీ అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం. బన్నీ మూవీస్ ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే చూడాలి అంటుంది కావ్య. అవునా,
అని అంటాడు కృతిక్. అవును కృతిక్, వాళ్ళ హస్బెండ్ మధు గారు ఫస్ట్ డే మూవీకి తీసుకొని వెళ్ళకపోతే ఇంక అంతే సంగతులు. అవునా? అయ్యో పాపం మధు గారు. ఈ కావ్య బన్నీ పిచ్చిని ఎలా భరిస్తున్నాడో. ఐషు కోపంగా. నేను కోపంగా కొంచెం నవ్వుతూ, తప్పదు కృతిక్, ఒక్కసారి పెళ్లి చేసుకుంటే అన్నీ భరించాల్సిందే. భర్త అంటే భరించేవాడే. నీకు ఆ విషయం తెలీదా? ముందు ముందు తెలుస్తుందిలే. బాబోయ్, బుద్ధి తక్కువయ్యి మీ బన్నీ గురించి అడిగాను. ఎంత చెప్పారో చూడండి. నేను కృతిక్ ఏదో టైం దొరికినప్పుడు ఐషుతో మాట్లాడుకోవచ్చు కదా అని మా బన్నీ గురించి మాట్లాడితే స్వీట్గా మాట్లాడాడు. కోపంగా మా బన్నీని ఏమన్నా అన్నావనుకో కొడతాను నిన్ను. బాబోయ్ వద్దు కావ్య. సరేలే, నేను వెళ్తున్నా. నువ్వు వచ్చిన పని చూస్తే త్వరగా కంప్లీట్ చేస్తాను. కృతిక్ సరే కావ్య. ఐషు, ఏం పని కృతిక్? అది చెప్పేది కాదు, ఇచ్చేది అని ఐషు కళ్ళల్లోకి ఐషు ఆధారాలను అందుకుంటున్నాడు. ఇద్దరి పెదవుల యుద్ధం అనంతరం ఐషు కృతిక్ గుండెల్లో ఒదిగిపోయింది. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. కృతిక్ పంచకట్టులో అదిరిపోయాడు. రాకుమారుడిలా ఉన్నాడు. ఐషు చీరలో అందంగా బుట్టబొమ్మలా ఉంది. పెళ్ళి అన్ని పద్ధతుల ప్రకారం జరుగుతుంది. ఐషు కృతిక్ మెడలో 3 ముళ్ళు వేసి తన భార్యగా చేసుకున్నాడు. సూర్యుడు డ్యూటీ దిగేసి చంద్రుడు వచ్చేశాడు. కృతిక్ రూమ్లో ఐషు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఐషు తెల్ల చీరలో చందమామలా ఉంటుంది. ఒక్క క్షణం కాలం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుంది అని అనిపించింది కృతిక్కి. ఐషు కృతిక్కి పాలిస్తుంది. కృతిక్ కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే కృతిక్ ఆపి, ఐషు, నీ స్థానం ఎప్పుడు నా గుండెల్లోనే అని ఐషుని హక్ చేసుకొని చెప్తాడు. అలా వాళ్ళ ప్రేమ సాక్షిగా ఆకాశంలో నుండి తొంగి చూస్తూ సిగ్గుపడుతున్న ఆ చందమామ సాక్షిగా ఇద్దరూ ఉన్న వాళ్ళు ఒకటయ్యారు. వాళ్ళని చూడలేక చందమామ నవ్వుతూ మబ్బుల్లో దాక్కుంటుంది. స్టోరీ ఈజ్ ఎండ్. Subscribe to our channel. Thanks for watching.